రవికుమార్ కస్తూరి ఆర్ట్స్. రవికుమార్ జీవన వేదం. నేటి పరిస్థితులు మనం చెప్పుకుందాం. వైజాగ్లో పని ఉంది, ఒక 2 గంటల పని. ఆ కుర్రవాడు వెళ్తుంటే ఆ ట్రైన్ సరిగ్గా 1 గంటకు దింపుతుంది అక్కడ వైజాగ్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఏమన్నారు, అరే మన పూర్వ బంధువులు సుబ్బారావు గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో భోజనం చేసే అన్నారు. కానీ ఆ కుర్రవాడికి తెలిసి ఈ రోజుల్లో పరిస్థితులు ఏమిటి అంటే, వైజాగ్లో దిగాడు 1 గంటకి. కానీ అప్పుడు ఆ అడ్రస్ వెతుక్కొని వెళ్ళేటప్పటికి 1 గంటన్నర అవుతుంది. అయితే ఆ టైంకి వాళ్ళు భోజనాలు అయిపోతాయి. ఈ కుర్రవాడి కోసం మళ్ళీ వండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మొహమాటం కొద్దీ. అంతకన్నా ఆ కుర్రవాడు ఏం చేశాడంటే, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడ్రస్లు ఎత్తుక్కుని తినే కన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టి బదులు 2 గంటల పనికి మనమే ఆ రైల్వే స్టేషన్ దగ్గర బళ్ళు ఉంటాయి, బళ్ళు దగ్గర తినేయడమే, లేకపోతే హోటల్ ఉంటే హోటల్లో తినేయడమే. భోజనం కాకపోతే టిఫిన్. ఒక్క రోజుకి మనం పెద్ద ఇబ్బంది పడిపోవాల్సిన పని లేదు, పస్తులు ఉండవలసిన పని లేదు. ఆ పని అయిపోగానే వెంటనే మళ్ళీ ట్రైన్ ఉంది, ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది మనం నేర్చుకోవాల్సిన చిన్న పరిస్థితుల అవగాహన. ఇదే రవికుమార్ జీవన వేదం.